రేవంత్ రెడ్డి ఇంకొక మాట కూడా అడుగుతున్నా, నిజంగానే కొడంగల్లో ఏం జరిగిందో దమ్ముంటే మీడియా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పంపి, మొత్తం మీడియాని కెమెరాలతో స్వేచ్ఛగా పంపి, లేదా నువ్వు వస్తావరా పోలీసులు లేకుండా నువ్వు నేను ఇద్దరం పోదాం, ప్రజలను అడుగుదాం. మీడియా మీరు కెమెరాలు పెట్టుకుని ఉండండి, ప్రజలు ఏం చెప్తారో విందాం. నిజంగా అక్కడ జరిగింది, గిరిజన రైతుల భూములు లాక్కున్నారా లేదా, గిరిజన రైతుల మీద దౌర్జన్యం చేశారా లేదా, అనుముల తిరుపతి రెడ్డి ఎస్సీ ఎస్టీ రైతులను తిట్టాడా లేదా, తన్ని తీసుకుంటామని చెప్పాడా లేదా, ఎవరి మీద పెట్టాలండి కేసులు? తిరుపతి రెడ్డి మీద పెట్టాలా ఎస్సీ ఎస్టీ కేసులు, రేవంత్ రెడ్డి మీద పెట్టాలా కాన్స్టిట్యున్సీ నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసినందుకు. అంతేగాని ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి ఏం తప్పు చేసిండు? నరేందర్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడడం తప్ప, రైతుల కోసం పోరాడడం తప్ప ఆయన మీద ఎట్లా కేసు పెడతారు? ఏం కుట్ర ఉంది? మా నాయకులతో మాట్లాడడం కుట్రనా? ఈ శాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుట్ర కేసులు పెడతా అంటే ఈ ఉడత ఊపులకి ఎవడు భయపట్టోడు లేడు. ఏం పిక్కుంటావో పిక్కోపని చెప్పి